హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చేసరికి జూలై నెల 21వ తారీఖు ఆదివారం. చూడండి, ఆదివారం ఇలా వచ్చేసరికి ఏసీల గురించి తెలుసుకుందాం. మన గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్న ఏసీల గురించి. ఈ వారంలో ఏసీల్లో సరుకులు బాగానే డెలివరీలు జరిగినాయి. అలాగే మిర్చి యార్డ్లో పరిస్థితులు ఏంటి, రేట్లు ఏంటి, వీటి వ్యవహారం మీద అన్నీ తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ చేయండి. మీ తరపున ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడండి, ఏసీల్లో ఈ వారం అయితే పనులు బాగానే జరిగినాయండి. దాదాపుగా చాలా వరకు ఉన్న ఏసీల్లో కొన్ని ఏసీలు 500 నుంచి 1000 బస్తాల వరకు రోజుకి డెలివరీలు జరిగినాయి. కొన్ని ఏసీలు 1000 నుంచి 1500 వరకు డెలివరీ జరిగినాయండి. ఇంకా కొన్ని ఏసీల్లో 100, 200 నుంచి 500 వరకు జరిగినాయి. కొన్ని ఏసీలు అసలు డెలివరీలు కూడా జరగల. అలాగా మీకోసం అయితే దాదాపుగా ఒక 6-7 ఏసీల వరకు వీడియోలు తీసినా మీకోసం చూపిద్దామని. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వారం కూడా మార్కెట్ బాగా స్లోగా జరిగింది. అంత స్పీడ్ అయితే ఏం లేదు క్వాలిటీల్లో. కాకపోతే సూపర్ డీలక్స్ ఉన్న క్వాలిటీ ఏదన్నా కానీ మంచి రేటుకి పోయింది. ఈ వారంలో 34 పెట్టాను, ఒకరోజు చూసారు 165 వేశారు. అలాగే అంత ముందు వారం బుల్లెట్ 16,000 వేశారు. కాకపోతే తేజం మాత్రం బాగా డౌన్. చూడండి, ఇలా మరమ్మతులు చేసి ఏసీలు కాడ డెలివరీలు తీసి కాటాలు వేసి మరమ్మతులు వేసి ఎక్స్పోర్ట్ లోడింగ్లకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మన గుంటూరు ఏసీల కాడ డెలివరీలు జరుగుతూ ఉంటాయి డైలీగా. చూడండి, ఈ విధంగా ప్రతి ఏసీల్లో కూడా బాగానే డెలివరీలు జరిగినాయి. ఈ వారం వచ్చేసరికి ఏ వారం ఆ వారమే మీకోసం వీడియో తీసి పెడతానని, అంతేనా పాతది కొత్తని ఉండదు. ఈ వీడియోలలో అయితే గురువారం తీసిన ఎక్కువ శాతం గురువారమే తీసాను. ఎందుకంటే శుక్రవారం అసలు కుదరలేదు. శుక్రవారం ఏదో 1-2 ఏసీలు తీశాను, కానీ గురువారం ఎక్కువ వీడియోలు తీశాను మీకోసం అయితే. ఇలా మన గుంటూరు మిర్చి యార్డు కోల్డ్ స్టోరేజ్లో చూడండి, ఇలా మరమ్మతులు చేస్తానండి. డెలివరీ అయిపోయినాక ఆ మరమ్మతు అంతా ఎక్కడ బెజ్జాలు ఉన్నా ఏమి లేకుండా నీట్గా కుట్టి దానికి రంగు పోసి వాళ్ళకి పార్టీ రేకేస్తారు. రేకేసినాక అప్పుడు వాళ్ళు ఇంకొక బ్యాచ్ వచ్చి లోడింగ్ వేసుకుంటారు. లోడింగ్ వేసుకొని పైకి తీసుకొని పోతారు. మార్కెట్లోనైతే సూపర్ 10 ఎక్కువగా 12,000 నుంచి 14,000 జరిగిందండి ఎక్కువ. పాత అయితే మాత్రం 10,000 నుంచి 12,000, 13,000 వేసారులే. కొత్తలో అయితే 12,000 నుంచి 14,000 మధ్యలో జరిగింది మార్కెట్ సూపర్ 10. ఇంకా నెక్స్ట్ ఇలాగే బెస్ట్లో డీలక్స్లు అయితే 14 నుంచి 15, 10,500 దాకా వేశారండి. నెక్స్ట్ అదేవిధంగా బంగారం మిర్చి కూడా కొన్ని రకాలు అయితే మాత్రం 12,000 నుంచి 14,000 జరిగిందండి. అంతకు మించి అయితే ఎక్కడ చూడాలి. నెక్స్ట్ అలాగే బుల్లెట్ అయితే పోయిన వారంలో 15,000 జరిగిన కాయలు ఈ వారంలో అయితే 13, 13.5కి అడిగారండి. ఎక్కువగా 13.5, 14 లోపే జరిగింది బుల్లెట్ వచ్చేసరికి. నెక్స్ట్ అదేవిధంగా సంగం మిర్చి కూడా బాగా స్లో, దారుణం. అంతకాడ అది కూడా ఈ వారంలో వీడియో పెట్టాను చూసారా, 13.5 దాకా మార్కెట్ జరిగింది. నెక్స్ట్ తేజ తాలు అయితే 9,000 నుంచి 10,000 ఎక్కువ జరిగిందండి. చూడండి, ఏసీలు మారుతున్నాయి. నేను చెప్పుకుంటా పోతున్నా రేట్లు, కానీ ఏసీలు మారుతున్నాయి. నేను ఎందుకంటే ఈ నైట్ రికార్డింగ్ చేసి ఇవన్నీ చేసేసరికి మాకు టైం చాలా పట్టింది. కాబట్టి మీకోసము చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి. ఇది ఏసీ, అది ఒక ఏసీ, ఇది ఒక ఏసీ. ఏసీలు మారుతూ ఉన్నాయి మాట్లాడుతున్నాను. కానీ అయితే మాత్రం తాలు ఎక్కువగా 9,000 నుంచి 10,000 జరిగినాయి. మిగతా సీడ్ రకాల తాలు 5,000, 6,000 మధ్యలో మార్కెట్ నడిచింది ఈ వారంలో. నెక్స్ట్ అలాగే ఈ 341 వచ్చారు కూడాను 10,000 నుంచి 12,000 ఒక రకం వేసారు. 12 నుంచి 14 దాకా మార్కెట్ ఎక్కువ జరిగింది. 341 14 to 16 జరగడం కొద్దిగా కష్టంగా జరిగింది. ఎక్కువ 14 నుండి 15 జరిగింది. 16 కూడా లేదు. అంత డీలక్స్ కాయలు కనబడలా. నెక్స్ట్ అలాగే 34 విషయానికి వచ్చారు కూడా 34 కూడాను ఎక్కువగా 10,000 నుంచి 12,000 మధ్యలో జరిగింది. 12 to మళ్ళీ 14 మధ్యలో జరిగిందండి. 14 నుంచి 16 దాకా ఎక్కడా చూడలేక అది ఒకే ఒక రోజు తీసి చూసాను. మీకు ఆ వీడియో కూడా పెట్టాను. 16,500 కూడా వేశారు 34 అంత డీలక్స్ కాయ ఉంటే. చూడండి, లోపు రేటు కూడా వింటున్నారు కదా, రేట్లు వింటుండగా ఏసీలు కూడా చూస్తున్నారు కదా. ఏసీల ధర పనులు ఇలా ఉంటాయి. కొన్ని ఏసీల్లో బాగానే డెలివరీలు జరిగినాయి, చెప్పాను కదా మీకు ముందుగానే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి అయితే 5531 సింగాని బ్యాడ్గా 355 బ్యాడ్గా కూడా కొద్దిగా మందంగా జరిగింది మార్కెట్. 5531 సింగాని బ్యాడ్గా 12, 12.5, 13 దాకా మార్కెట్ అంతకు మించి లేదండి. 355 అయితే 13, 13.5 కూడా జరిగింది మార్కెట్ ఈ వారంలో. కాదు డీలక్స్ అయితే 15 దాకా వేస్తారు. డీలక్స్కి అయితే కనవాలి. చూడండి, ఏసీల్లో కూడా ఇలా పనులు డెలివరీలు తీస్తున్నారు బిజీగా ఏసీల్లో. ఈ విధంగా మార్కెట్ ఉంది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి అయితే
26 జీని 26 వచ్చేసరికి అయితే మాత్రం 15-16 దాకా జరిగింది మార్కెట్. 16 కూడా జరిగింది ఎక్కువగా. 14-16 ఎక్కువ జరిగింది. సార్కులు కూడా ఉన్నానండి. 14-16 దాకా మార్కెట్ ఎక్కువ జరిగింది సార్కు అని కూడా. నెక్స్ట్ అదేవిధంగా తేజ్ అయితే మాత్రం ఎక్కువగా 12-14 మార్కెట్ అండి. 14 మళ్ళీ 16, 16 నుంచి బెస్ట్లు 17, డీలక్స్ అయితే 17-18 మార్కెట్ జరిగిందండి. బయట ఏసీల్లో కూడా ఇవాళ నిన్న శనివారం నాడైతే 18,500 కూడా వేశారని అన్నారండి. మరి ఎంతవరకు నిజమో నేను 2-3 అడిగితే లేదన్న వాళ్ళకి ఎందుకు వేస్తారు, యాడ్లో లేని బయట వాళ్ళకి వేయరని అన్నారు. ఒక 2-3 అడిగాను. మరి అది ఎంతవరకు నిజమో మరి చూసిన మీకు తెలియాలి. చూస్తున్నారు ఇలా కాటాలు వేస్తారు, ఇలాగ డెలివరీ తీసిన ఇలా కాటాలు వేస్తారు. కాట వేసిన కింద నెట్లు సరి చేసి రంగు పోసి ఇలా జరుగుతూ ఉంటుంది ఏసీలు కూడా. ఇలా మన గుంటూరు మిర్చి యార్డ్లో ఎంతోమంది కొన్ని వేల మంది జీవనోపాధి సాగిస్తూ పనులు చేస్తూ ఉంటారండి. పనులు చేసుకునే వాళ్ళు మన గుంటూరు మిర్చి యార్డ్లో కొన్ని వేల మంది. చూడండి ఏసీలు మారుతున్నాయి. ఎన్ని ఏసీలు తీసారో మీకే అర్థమవుద్ది. ఒక ఏసీ తీసిన కాడ మళ్ళీ వీడియో ఇంకోటి పెట్టలేదు కూడా, వేరు ఏసీలు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎన్నో రకాలుగా వచ్చేసరికి అయితే క్లాసిక్ మిర్చి కూడా బాగా స్లోగా జరిగింది మార్కెట్. క్లాసిక్ కూడా పెద్ద డిమాండ్ జరగలేదండి. నెక్స్ట్ అలాగే కర్నూలు లీడ్ కూడా పెద్దగా ఎవరు అడగలేదు డిమాండ్, అది కూడా డిమాండ్ లేదు. మంచి క్వాలిటీ లేదు. మెయిన్ డీలక్స్ కాయలు అయితే బేరానికి పెట్టలేదు, మామూలు రకాల కాయలే పెట్టారు. ఈ ఎక్కువ డెలివరీలు వచ్చేసరికి అండి ఎక్కువ తేజాలు ఎక్కువ జరిగినాయి. తేజాలు 34లు 34 అలాగే ఆరుమూరు కూడా కొద్దిగా డిమాండ్ తగ్గింది. ఆరుమూరు కూడా పెద్దగా అడగలేదు ఎవరు. ఆరుమూరు అయితే ఎక్కువ 12, 12.5, 13 లోపే జరిగిందండి ఆరుమూరు. నెక్స్ట్ అలాగే 2043 కూడా డెలివరీలు కొన్ని చోట్ల జరిగినాయి. 2043 బ్యాడిగిలు కూడా అయినాయి కొన్ని రకాలు డెలివరీలు జరిగినాయి. అవి కూడా ఎక్కువగా 12, 12.5, 13 లోపేనండి. ఎక్కడో అంత డీలక్స్ అయితే 14,000 జరిగింది 2043 వచ్చేసరికి. ఇలా విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఇలా యాడ్లోకి వచ్చి ఉన్నాం. నేను శనివారం సాయంత్రం తీసినది ఇదే. ఇలాగా మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ చాట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలను, నాకు వీలైనంత సహాయం చేయగలను. కాబట్టి మీరు కూడా నా ఛానల్ సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి డైలీ మన గుంటూరు మిర్చి యార్డ్లు మీకు అప్డేట్స్ ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్